हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम नारायण नारायण। సాయిరామ్ అండి గురువు గారు. నమస్కారం. నిన్నటితో 33వ శ్లోకం కంప్లీట్ అయిందండి. ఓకే, ఈరోజు 34 స్టార్ట్ చేస్తాను. అలాగే. నిర్గుణో నిష్క్రియో నిత్యః నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారః నిత్యముక్తోస్మి నిర్మలః. అంతా నకారమే. వెరీ గుడ్. ఆత్మబోధ చేయబడుతున్నది. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల ఆత్మస్వరూపుడనుగా నేను నిర్గుణః. సత్వ రజస్తమో గుణములను మరలించిన వాడను. స్వరూపమును తెలియగోరి పొందగోరి తెలియలేని పొందలేని వ్యవస్థయే తరతమ భేదంతో సత్వ రజస్తమో గుణములు. స్వరూపంలో నిలిచిన నాకు తెలియలేని పొందలేని వ్యవస్థ లేదు, గుణములు లేవు. ఇది నిర్గుణ చెప్పారండి. ఒక లక్షణం. శ్లోకం ఎలా చదువు? నిర్గుణో నిష్క్రియో నిత్యః నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారః నిత్యముక్తోస్మి నిర్మలః.
ఇవి లక్షణాలుగా గనక తెలుసుకుంటే సిద్ధాంతం. ఇవన్నీ ఆత్మ లక్షణాలు. ఈ లక్షణాలని శాస్త్ర సహితంగా విచారణ చేసి నువ్వు గనక తెలుసుకుంటే సిద్ధాంతం అర్థం అవుతుంది. కానీ ఇవి అసలు అర్థం కావాల్సింది ఎక్కడ? స్వానుభవంలో అర్థం కావాలి. స్వానుభవంలో అర్థం అయితే ఆత్మనిష్ట అవుతుంది. అంటే జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి. ఏమంటే అందరూ ఆత్మ ఆత్మ అంటారు, నాకు అర్థం కాదు ఈ ఆత్మ అంటే ఏమిటండి అన్నారు అనుకోండి, ఇన్ని శ్లోకాలు చదవక్కర్లా, ఈ ఒక్క శ్లోకాన్ని ధారణ చేస్తే తెలిసిపోతుంది. ఈ అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి అన్ని లక్షణాలు యొక్క సమాహారం, సమీక్ష ఈ శ్లోకం అన్నమాట. అంటే ఇప్పటి వరకు మనం చాలా విచారణలు చేసాం. ఏమిటి? గుణత్రయ విచారణ చేసాం, పంచకోశ విచారణ చేసాం, శరీరత్రయ విచారణ చేసాం, దేహత్రయ విచారణ చేసాం, కాలత్రయ, తాపత్రయ, ఇలా సత్తాత్రయ అనేక రకాల విచారణలు చేసాము. ఈ చేసిన విచారణలు అన్నింటినీ బంధత్రయ విచారణ, ఇట్లా అన్నింటినీ కలిపేశాడు, ఒకే శ్లోకంలో కలిపేశాడు. జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని మనం విస్తారంగా చెప్తే ఇప్పటి వరకు చెప్పిందంతా మళ్ళా చెప్పాలి. 33 శ్లోకాల్లో చెప్పబడినది అంతా మళ్ళా చెప్పాలి. వారి ఉద్దేశం ఏమిటి? స్టెబిలైజ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళడానికి. అంటే పై మాట చెప్పాలి అంటే ఇక్కడ నువ్వు నిలకడగా ఉండాలి. ఇక్కడ నిలకడగా ఉంటేనే పై మాట చెప్పడానికి వీలవుతుంది. సహజం అయిపోవాలన్నమాట ఇక్కడ. అందుకని ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ బాగా రోజు మననం చేయాలి. అనుభవానికి వచ్చే వరకు మననం చేయాలి. ఎవరైనా సరే ఆత్మనిష్ఠులు కాని వాళ్ళు, ఆత్మనిష్ఠులు అయిన వాళ్ళకంటే అక్కర్లేదు, వాళ్ళు సహజం అవడానికి, అలా ఉండడానికి ప్రయత్నిస్తే చాలు. ఇవి మానవుని యొక్క సహజ లక్షణాలు. ఒక్కొక్కటి విచారణ చేద్దాం. ఒక్కొక్కటి విచారణ చేస్తే అసహజం ఎలా ఉందో తెలిసిపోతుంది. అంటే జీవుడు ఆత్మ, మనకి విచారణకు తీసుకున్న అంశాలు ఏమిటి? జీవుడు ఆత్మ. మొదటి లక్షణం ఏమిటి? నిర్గుణం. మొదట ఎత్తుకుంటున్న లక్షణం దేంతో మొదలుపెట్టారు? నిర్గుణం. అంటే ఏమిటి? సగుణం జీవుడు, నిర్గుణం ఆత్మ. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సూటిగా తేల్చేశాడు. ఇంత చెప్పాల్సిన పని లేదండి. సగుణం జీవుడు, నిర్గుణం ఆత్మ. ఏమండి, నిర్గుణం అసలు ఎప్పటికైనా అనుభవంలో ఉందా మనకి? అంతా సగుణమే ఉందా అని విచారణ చేశాను. ఏం కనబడుతోంది? ఇంతకు ముందే కదా ఓ 2 గంటల క్రితం హాయిగా గాఢ నిద్రావస్థలో నిద్రపోయి లేచాం. లేస్తే ఇప్పుడు ఆ గాఢ నిద్రావస్థలో ఏ గుణం ఉంది? నిర్గుణమా సగుణమా? సరే, లేచి తిమిపో. ఏదో బ్రహ్మ ముహూర్తానికి ఏదో అందరు లేవమంటున్నారండి, చెవిలో ఇల్లుగట్టుకు చెప్తున్నారని ఎలాగోలా నానా కష్టాలు పడి లేచాం. లేస్తే ఎలాగోలా సరే కాసేపు కృష్ణారామ అనుకోమన్నారండి, జపం చేయమన్నారండి, తపం చేయమన్నారండి, కూర్చోమన్నారండి, ఏదో చేతనైతే 10 నిమిషాలు ధ్యానం చేయమన్నారండి అని కొద్దిసేపు ఏదో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇంకా అప్పుడే పొద్దునే ప్రపంచం ఎవరు లేవలేదు కాబట్టి. సరే, ఈ ప్రపంచం లేచే లోపల కాసేపు పూజాధికములన్నీ ముగించుకోవచ్చు. కానీ వాళ్ళ ప్రపంచంలో అందరూ పూజాధికములు ముగించుకోవాలంటే ఎప్పుడు పెట్టుకుంటున్నారు? పనులన్నీ అయిపోయిన తర్వాత 9కో 10కో 11కో మిట్ట మధ్యాహ్నం. మరి భోజనం చేసి పూజ చేస్తే బాగోదు కాబట్టి కొద్దిగా ముందు కాసేపు ఏదో ప్రయత్నం చేసి, అది కూడా నిన్న రాత్రి యువవాహినిలో మన పిల్లలతో మాట్లాడా. ఏరా అబ్బాయిలు, రోజు కాస్త దైవ ప్రార్థన ఎవరన్నా చేస్తారా నాన్న అంటే అందరూ క్వశ్చన్ మార్క్ వేసే పెట్టారు. అంటే అర్థం ఏంటి? వారానికి ఒకసారో అవసరమైనప్పుడు దేవుడిని తలుచుకుంటే సరిపోతుందనే వాళ్ళ భావన. అంటే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తలుచుకుంటే పనికి వస్తాడు కదా దేవుడు. అంటే ఎలాంటి వాడంటే కిరాణా కొట్టు షాప్ వాడు అనమాట.
ఏదో అవసరమైనప్పుడు వెళ్తాం కదా, అలాగే దేవుడిని తెలిస్తే సరిపోతుంది. ఎందుకనంటే సశక్తమై ఉన్న కాలం కదా, మనలాగా అశక్తులు కాదు, వృద్ధులు కాదు కదా వాళ్ళంతా. అన్ని స్వప్రయత్నంతో సాధించగలం అనే బలం కలిగినటువంటి వాడు. సో ఇప్పుడు అర్జెంటుగా నాకు దేవుడితో పని వచ్చింది, పని వచ్చినప్పుడు చూద్దాంలే అనేటటువంటి వయసు అనమాట అది. సరే, ఇట్లా రకరకాల స్థాయి భేదాలలో కొంతమంది ఉన్నారు. కొంతమంది పాపం మంచివాడు, వాళ్ళు లేదండి రోజు మేము ఈశ్వరార్చన చేస్తాం అనేవాళ్ళు కొంతమంది. సరే, ఇదంతా మొత్తం మీద టోటల్గా ఈ వ్యవహారం అంతా బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలన్నింటి మీద మనం చూస్తే, ఓవరాల్గా మనం కనుక చూస్తే అంతా జీవితం అంతా ఏం కనబడుతుంది? అయితే రజోగుణం, లేకపోతే తమో గుణం, లేకపోతే సత్వగుణం, అంతే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మనం ఏ వ్యవహారం తీసుకున్నా సరే ఆఖరికి సదాచారాన్ని స్వీకరించినా అందులో సత్వగుణం ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నానండి, బాగానే ఉన్నానండి, అశాంతి ఏం లేదండి, అన్ని జీవితంలో అమరినాయండి, ఇబ్బందులు ఏం లేవండి, ఏవో కొన్ని ఇబ్బందులు సహజం కదండి అని ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అబ్బో ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయండి, అశాంతి ఎక్కువ ఉందండి, ప్రశాంతి తక్కువగా ఉందండి అనే రజోగుణం వాళ్ళు ఉన్నారు. లేదండి బాబోయ్, అసలు వేదనలు తట్టుకోలేకపోతున్నాం, ఈశ్వరానుగ్రహం లోపించేసింది, నానా కష్టాలు వచ్చి పడిపోతున్నాయి, ఒకేసారి వచ్చి పడిపోతున్నాయి, మీది మిక్కిలి అసలు భరించలేకుండా ఉన్నాం అనేటటువంటి తామసికమైన జీవనం ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదు, ఇతరులను బాధ పెట్టడమే జీవితంగా కలిగి ఉన్నామండి, ప్రస్తుతం మాకు భగవంతుడితో పని లేదు, ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఎప్పుడో చూద్దాంలే భగవంతుడి సంగతి, జన్మానికో శివరాత్రి అన్నారు, ఏదో ఒకసారి ఒక రాత్రిపూట శివుని తలుచుకుంటే మోక్షం ఇస్తానని వాళ్ళు చెప్తూ ఉంటే మీరేమిటో జీవితం అంతా ఈశ్వరుని తలవమంటారేమిటి? అదంత అవసరం లేదు, కాస్త ప్రస్తుతానికి మమ్మల్ని 80 ఏళ్ల వరకు వదిలేసేయండి, 80 ఏళ్ల తర్వాత ఏమన్నా ఈశ్వరుణ్ణి స్మరించే అవకాశం ఉంటే స్మరిస్తాము అనేటటువంటి తామసిక జీవనం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇదంతా ఏమిటి? సగుణం. ఇంత చెప్పక్కర్లేదయ్యా, ఇదంతా కలిపి ఓ మాటలో చెప్పాను. జననం నుంచి మరణం వరకు ఉన్న మొత్తం మొత్తాన్ని ఒక మాటలో చెప్పవయ్యా అంటే వేదాంతం ఒక మాటలో అలాగే కూడా చెప్తాను. ఎలాగా? ఇదంతా సగుణం, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నువ్వు 1,00,000 సార్లు పుట్టిపో, ఆహార నిద్రాభయమైథునంచ పశుభిర్ ఏతత్ సమాని. మనుషులకు పశువులకు సమానంగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే ఆహారము, నిద్ర, భయము, పునరుత్పత్తి. ఇవి సమానమయ్యా బాబు. ఒక ఈగకి సంసారం ఉంది, ఒక తేనెటీగకి సంసారం ఉంది, ఒక సీతాకొక చిలుకకి సంసారం ఉంది, ఒక గొంగళి పురుగుకి సంసారం ఉంది, ఆఖరికి ఒక దోమకు కూడా సంసారం ఉంది, ఒక ఏనుగు కూడా సంసారం. దానికి ఆహార నిద్రాభయం. ఏమంటే దోమ కదా, చిన్నది కదా, అంత మశకానికి ఏముంటుందండి అన్నాను. దానికి దాని పని దానికి ఉంది, దాని ప్రాణం దానికి ఉంది, దాని ఉనికి దానికి ఉంది, దాని వ్యవహారం దానికి ఉంది, ఉత్పత్తి స్థితిలయాలు దానికే ఉన్నాయి, దాని సంసారం దానికి ఉంది, దాని జీవితం దానికి ఉంది. ఎంతసేపు ఉంటుందన్నది తర్వాత విషయం. అది కుట్టనంతసేపే, కుడితే దాని ప్రాణం హరి అంటుంది, ఎవడోడు దాన్ని కొడతాడు, దాని పని అయిపోతుంది. సరే, అది మశకం యొక్క పని. మరి మశకాన్ని హస్తిని పోల్చామనుకోండి, ఏనుగుని పోల్చామనుకోండి, ఏనుగుకి చాలా విశేషమైన జీవితం ఉంది. మశకానికి చెవిలో రొదబెట్టగలిగేటటువంటి శక్తి మాత్రమే ఉంది. అంటే దోమల సంగీతం వినాలి అంటే చెవుల ద్వారానే వినాలి, కానీ అది చెవి దగ్గరకు వచ్చి ఝుంకారం చేస్తేనే మనకి దోమల సంగీతం వినపడుతుంది. కానీ ఏనుగు ఘేంకరిస్తే ఒక యోజన దూరంలో ఘేంకరించినా కూడా మనకు వినపడదు, దాని శక్తి అది. సరే, శక్తి భేదం, వ్యవహార భేదం అనేక జీవులలో అనేక వ్యవహారాలలో కనబడుతున్నప్పటికీ ఇదంతా సగుణం. అంటే అర్థం ఏంటి? 84 లక్షల జీవరాశుల యొక్క జీవనం మొత్తం సగుణం కిందకు వచ్చేసింది. అంటే ఒక మానవుడి యొక్క జనన మరణాల మధ్యలోనే సగుణం అనడానికి వీలేదు. 84 లక్షల జీవరాశులు కూడా సగుణమే.
ఏమండి, అంతటా సగుణమే కనబడుతుంటే మరి మీరేమిటో నిర్గుణం అంటారేమిటి? అసలు అది కనపడటం లేదు. కాగడా పెట్టి వెతికి చూసినా కనబడటం లేదు. సరే, ఏ రకమైన విశేషణాలు లేనిది ఏదైతే ఉంటుందో అది నిర్గుణం. అంటే సగుణం బరయక నిర్గుణం బరయ రాదు అని పెద్దల వాక్యం. అంటే అర్థం ఏమిటి? నువ్వు సగుణాన్ని అసలు అర్థం చేసుకోవడం సరిగా అర్థం చేసుకోకపోతే, అంటే గుణ తాదాత్మ్యత నీకు ఎలా ఏర్పడుతోందో నువ్వు కనుక అర్థం చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ గుణాన్ని దాటలేవు, గుణాతీతం కాలేవు. మిగిలిన లక్షణాలన్నీ ఈ నిర్గుణం మీదే ఆధారపడ్డాయి. ఈ శ్లోకంలో చెప్పిన మిగిలిన లక్షణాలన్నీ గుణాతీతం అనేటటువంటి మొదటి లక్షణం మీదే ఆధారపడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆత్మ అన్నది నీకు అవగాహన అవ్వాలి, అనుభూతం అవ్వాలి, ఆత్మసాక్షాత్కారం కలగాలి, ఆత్మనిష్ఠుడు అవ్వాలి అంటే మొట్టమొదటి మెట్టు గుణాతీతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా భారతీయ సనాతన ధర్మంలో మానవులందరూ విభూతిని ధరించాలి, ఒక నియమం. మానవులందరూ ధరించాలి, స్త్రీ పురుష భేదం లేదు దీనికి. కొంతమంది భర్త పోతేనే విభూతి ధరించాలని ఓ నియమం పెట్టుకున్నారు వాళ్ళకు వాళ్ళే. అంటే కుంకుమ ధరించే అవకాశం లేదు కాబట్టి అప్పుడు మొదలు పెడతారు విభూతి ధరించడం, అప్పటిదాకా ధరించారు. ఎందుకనిట అంటే సగుణ సాకారమైనటువంటి శోభాయుతమైనటువంటి ద్రవ్యాలు, ఇంకా మంగళకర ద్రవ్యాలు చాలా ఉన్నాయి కదండి. గంధము, పసుపు, కుంకుమ అవన్నీ ధరిస్తున్నాం కదా, అక్షతలు, పూలు, గాజులు, మెట్టెలు, మంగళసూత్రం ఇవన్నీ ధరిస్తున్నాం కదా. ఇప్పుడు విభూతి ధరించకపోతే ఏమిటవుతుందిలే అనుకుంటారు. మిగిలిన మంగళకర ద్రవ్యాలన్నీ సగుణం, విభూతి ఒక్కటే నిర్గుణం. చూడండి, సంజ్ఞారూపకమైన బోధన అన్నమాట. కర్మ మార్గంలో కూడా అదే అంశం ఉంది. అయితే విభూతిని ధరించండి అంటే విభూతిని ధరించడంలో మళ్ళీ రకరకాల గొడవలు వచ్చేసాయి. ఏమండి, 3 పుండ్రాలు పెట్టుకోమంటారా, ఒకటెట్టుకోమంటారా, కొద్దిగా చిన్నగా పెట్టుకోమంటారా, నిలువుగా పెట్టుకోమంటారా, అడ్డంగా పెట్టుకోమంటారా, గుండ్రంగా పెట్టుకోమంటారా, నానా గొడవలు వచ్చేసినాయి. ఇది కర్మ మార్గంలో ఉన్న గొడవ. ఎక్కడెక్కడైతే గొడవలన్నీ వస్తాయో అదంతా సగుణం. అంటే కర్మ మార్గంలో ఎక్కువ భాగం ఏముంటుందంటే అది సగుణం. ఏ నిర్గుణాన్ని గుర్తించడం కోసమని అసలు సదాచారం పెట్టాం, కానీ ఆ సదాచారంలో ఈ సగుణం పాలు పెరిగిపోవడం వలన అన్ని సమస్యలు వచ్చేసాయి. సరే, దీపారాధన చేయమన్నాం. అన్ని పూజలు దేంతో ప్రారంభం అవుతాయి? దీపారాధనతో ప్రారంభం అవుతాయి. దీపమును ఆరాధిస్తే ఇప్పుడు అది సగుణమా నిర్గుణమా? ఏమండి, 2 ఒత్తులు వేస్తే బెటర్ అంటారా, 5 ఒత్తులు వేస్తే బెటర్ అంటారా? అదేమిటి, ఈ మధ్య ఏదో రకరకాల నూనెల గొడవలు వచ్చినాయి. ఆ నూనెల గొడవ ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏ నూనె పోస్తే మాత్రం దీపం వెలిగేది ఒకలాగానే వెలుగుతుందిరా నాయన. ఆ నూనె పోస్తే ఈ ఫలితం, ఈ నూనె పోస్తే ఆ ఫలితం, ఇట్లా రకరకాల గొడవలన్నీ వచ్చి చేరినాయి. ఈ గొడవలంతా సగుణమే. ఆ వెలిగే దీపానికి అది ఎప్పుడూ ఒకలాగానే వెలుగుతుంది కదా. ఎప్పుడూ ఒకలాగా ఉండడమే నిర్గుణం అయ్యా. ఏమండి, నువ్వు పుట్టక ముందు నుంచి సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడా లేదా? వెలుగుతున్నాడు. నువ్వు పోయినా వెలుగుతాడా వెలగడా? వెలుగుతాడు. ఇప్పుడు సూర్యుడు సగుణమా నిర్గుణమా? కళ్ళు ఎదురకుండా కనబడుతున్నాడుగా, నిర్గుణం. ఆ నిర్గుణం మీద ఆధారపడేగా ఈ సృష్టి అంతా జరిగింది. సూర్యుడు లేకపోతే సృష్టి లేదుగా. మరి నిర్గుణం ఆధారంగా, నిర్గుణంగా ఉన్న ఈశ్వరుడు ఆధారంగా సగుణ సృష్టి ప్రకృతి అంతా ఉంది. కనబడుతున్న ప్రత్యక్ష దైవమైనటువంటి ఈశ్వరుడైనటువంటి సూర్యుడు ఆధారంగా సృష్టి అంతా కనబడుతోంది. త్రిగుణాత్మకమైన ప్రకృతి అంతా కనబడుతోంది. పంచభూతాత్మకమైన సృష్టి అంతా కనబడుతుంది.
ఏమంటే పంచభూతాత్మకమైన సృష్టి అంతా సగుణమా నిర్గుణమా? బ్రహ్మాండ పంచీకరణ తెలియకపోతే ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు. పిండాండ పంచీకరణ తెలియకపోతే ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు. కాబట్టి అందుకని అక్కడ మొదట్లో దేంతో మొదలు పెడతారు? నాయన తామసి సమిష్టి తామసి కాంశ అంతా జడమైనది, సమిష్టి రాజసాంశ అంతా జీవమైనది, సమిష్టి సాత్వికాంశ అంతా దైవమైనది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇలా సింపుల్గా అర్థం చేసుకోమన్నాడు. 3 గుణాలు అక్కడ కూడా ఉన్నాయా, సమిష్టిలో కూడా ఉన్నాయి. సమిష్టి సాత్వికాంశ అంతా దైవం, సమిష్టి రాజసికాంశ అంతా జీవం, సమిష్టి తామసికాంశ అంతా జడం. ఈ సృష్టిలో జడచేతన సృష్టి కనబడుతోంది. జడమని నీకు ఏదైతే తోచిందో అదంతా సమిష్టి తామసికాంశ. ఏమండి ఇప్పుడు నా శరీరం జడమేనా కాదు? నా శరీరం జడమేనండి. ఎందుకని? నేను తప్పుకుంటే నా శరీరం కదలటం లేదుగా. గాఢ నిద్రావస్థలో ఆ శరీరంలో నేనున్నా ఆ శరీరం కదలటం లేదుగా. శవ సమానంగా ఉంది కదా. కాబట్టి నేను చైతన్యాన్ని, శరీరమేమో జడం అన్నాడు జీవుడు. ఈ మాట అన్నది ఎవరు? జీవుడు. ఎందుకని? సగుణం కాబట్టి. ఆత్మనిష్ఠుడు అసలు జడమే లేదండి, ఉన్నదంతా చైతన్యం. జడ రూపంలో కనబడుతున్నది కూడా చైతన్యం. ఈ మాట ఎవరు చెప్పారు? ఆత్మనిష్ఠుడు. మన భౌతిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? పదార్థానికి ఘన, ద్రవ, వాయు స్థితులు ఉన్నాయి. సెమీ, అటు సగం ఇటు సగం, ఫ్లూయిడ్ కూడా ఒకటి ఉంది. ఘన స్థితిలో ఉన్నప్పుడు కూడా అణువులు కదులుతున్నాయి, ద్రవ స్థితిలో ఉన్నప్పుడు కూడా అణువులు కదులుతున్నాయి, వాయు స్థితిలో ఉన్నప్పుడు కూడా అణువులు కదులుతున్నాయి. సెమీ, అటు ఇటు కాకుండా సగం ద్రవం సగం ఘనం, సగం ద్రవం సగం వాయువు, లేదు సగం ఘనం మిగిలింది ప్రకాశం. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్లో ఏమిటి ఉంటుందంటే సగం పదార్థం, దాంట్లో నుంచి అణువులు విఘటనం చెందుతాయి. ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా దాంట్లో నుంచి ప్రకాశం వెలువడుతూ ఉంటుంది. ఆ రేడియో యాక్టివ్నెస్ తగ్గిపోగానే ఆ ప్రకాశం పోతుంది. చివరికి లెడ్ మిగిలిపోతుంది, సీసం మిగిలిపోతుంది అల్టిమేట్గా. ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యొక్క విషయం. సరే, ఇదంతా భౌతిక శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు. నాయన కదలకుండా ఉన్న అణువులు లేవు. అణువు అంటే కదులుతూనే ఉంటుంది అంతే, దాన్ని కదలడమే దాని పని. సరే, అణువు వరకు సరిపోతుందండి, ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దాం, పరమాణువు దాకా వెళదాం. వెళ్ళొచ్చునన్నా పరమాణువు దాకా కూడా వెళ్ళాం. అవి కూడా ఎప్పుడూ కదులుతూనే ఉన్నాయి. సో కదలిక అంతా చైతన్యం. ఏది కదలినా ఆ కదలిక అంతా చైతన్యం. సగుణమా నిర్గుణమా? ఎక్కడెక్కడైతే కదలికకు భావం కలిగిందో, కదలికకు భావం కలిగిందో అక్కడ సగుణం. ఎక్కడెక్కడైతే కదలిక అభావంగా ఉందో అది నిర్గుణం. అంటే కదలిక లేకుండా పోలా, భావమే లేకుండా పోయింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సగుణానికి నిర్గుణానికి తేడా. తర్వాత ఈ నిర్గుణాన్ని కూడా కాదంటాం కాబట్టి. ఎందుకనంటే ముందే నిర్గుణాన్ని కాదంటే అసలు నీకేమీ తెలియదు, సున్నా. కాబట్టి మొట్టమొదట నువ్వేం చేయాలి? నీలో ఏర్పడుతున్నటువంటి భావరూప చలనములను గుర్తుపట్టాలి. అది ధ్యానం. ధ్యానం చేయడం వల్ల నీకేం తెలుస్తుంది అంటే భావరూప చలనాలు తెలుస్తాయి. దానికి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు భావాతీతంగా ఉండాలి, ఊరకుండాలి, దాని ముడబడిపోకుండా ఉండాలి. ఇది రోజు ట్రైనింగ్ అనమాట. రోజు ధ్యానం చేసేటప్పుడు నీకు కలిగేటటువంటి ఉపయోగం ఏమిటంటే
నీలో కదులుతున్నటువంటి భావాలను నువ్వే గుర్తించి దానికి సాక్షిగా, దానికి విలక్షణంగా, దానికి అతీతంగా ఊరకుండి చూడటం అభ్యాసం చేశాం. ఈ అభ్యాసం ఎప్పుడు ఉపయోగపడుతుంది? ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన సమయాలలో కూడా అదే భావ పరంపర జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ భావ పరంపరను మళ్ళీ ఊరకుండి చూడటాన్ని నువ్వు నిజ జీవితంలో కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. అప్పుడు సహజ ధ్యానం. ఎప్పుడు మెలకువ కళ నిద్రలలో నేను ఎప్పుడు సాక్షిని, కదిలే భావములు నేను కాదు అని ఎవడైతే వేరవుతాడో వాడు భావాతీతం. దీనికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని పేరు. భావాతీత ధ్యానం అంటారు. సరే, ఈ ఒక్క ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద కొన్ని వేల ఆశ్రమాలు నడుస్తున్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయల ధనం ఖర్చు అవుతోంది. ఇది ఈ ఒక్క అంశాన్ని నేర్చుకోవడానికి, ఈ ఒక్క అంశాన్ని ప్రాక్టీస్ చేయడానికి. ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వలన నీకు తెలిసేది ఏమిటి? అనేక రకాలైనటువంటి మనసు కంటే ఒక మెట్టు అవతలకి జరగడం వలన మానవాతీతమైనటువంటి శక్తులు ప్రారంభం అవుతాయి. అంటే ఏమిటి? ఏదో దూరశ్రవణం, దూరదర్శనం, ట్రాన్స్, ఒక ట్రాన్స్లో ఉండి చాలామంది ప్రశ్నలు చెప్తూ ఉంటారు. ఏమండి, మా ఆవు ఎటు పోయిందండి? ఇక్కడికి తూర్పుగా 3 యోజనాలు వెళ్ళు, ఎడమ పక్కకు తిరుగు, 4 యోజనాలు వెళ్ళు, అక్కడ ఒక చెట్టు కింద ఉంది. ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు సరే, భూగర్భంలో ఏమైనా లంకె బిందెలు ఉన్నాయా? ఆకాశంలో ఏమైనా కనక వర్షం కురిగే అవకాశం ఉందా? ఇలాంటి లక్షణాలన్నీ ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి ధర్మాలు, ప్రకృతిలో ఉన్న విశేషాలని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం. సరే, ఇవన్నీ వచ్చినంత మాత్రాన పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఇది నిర్గుణం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అభావం అవ్వాలి. భావము భావాతీతమై అభావ స్థితికి చేరాలి. అభావ స్థితిలో కూడా నువ్వు ఉన్నావు. భావస్థితిలో ఎలా ఉన్నావో, భావాతీత స్థితిలో నువ్వు ఎలా ఉన్నావో, అభావ స్థితిలో కూడా నువ్వు ఉన్నావు. ఈ అభావానికి సాక్షిగా ఉన్నవాడెవడో వాడు నిర్గుణుడు. భావానికి సాక్షిగా ఉన్నవాడు కూడా నిర్గుణుడే, కానీ వీడు 90% సగుణం, 10% నిర్గుణం. ఆత్మ విచారణ చేసే సాధకులందరూ ఈ మొదటి మెట్టు గ్యారంటీగా ఎక్కుతారు. అంటే ఏమిటి? 10% నిర్గుణం, 90% సగుణం. ఎందుకని? పూర్తి నిర్గుణం అయితే వ్యవహారం ఎలాగండి? మరి తల్లి పాత్రను పోషించాలి, భార్య పాత్రను పోషించాలి, అత్తగారి పాత్రను పోషించాలి, కోడలకు మొట్టికాయ వేయాలి, అమ్మాయిని ప్రేమించాలి. చూడండి, ఎన్నో రకరకాల ద్వంద్వ వ్యవహారాలన్నీ జరగాలంటే మరి సగుణం ఉండాలా వద్దా? గురువు గారు శిష్యుడిని గట్టిగా మందలించాలనుకోండి, సగుణంలోకి దిగి రావాలా వద్దా? ఇది అవుననో అది కాదనో, ఇలా కుదరదనో అలా కుదురుతుందనో చెప్పాలి అంటే ద్వంద్వంలోకి దిగి రావాలా వద్దా? దిగి రావాల్సిందేనండి అని తలకాయ ఊపిన వారు అందరూ 90% సగుణం, 10% నిర్గుణం. దిగి రావక్కర్లేదండి, అతీతంగానే ఉండొచ్చు, ఊరకుండవచ్చు, ఊరకుండే సమస్త వ్యవహారాన్ని చేయవచ్చు అన్నారనుకోండి. 50-50 భావాతీతం. భావాతీతంలో 50% నిర్గుణం, 50% సగుణం. ఎందుకని? భావాతీతంలో సంప్రజ్ఞాత సమాధి వస్తుంది కాబట్టి. వీడన్నీ తెలుసుకుంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు, కంటూ ఉంటాడు, తింటూ ఉంటాడు, ఇంటా వెంట కంట జంట అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ అంటాడు అంతే. సకల వ్యవహారము చేస్తూ ఉంటాడు, కానీ అంటాడు. కనీసం ఇక్కడ దాకానా రావాలి. తక్కువలో తక్కువ 50-50, 50 నిర్గుణం, 50 సగుణం. చేశారు. ద్వంద్వాల గురించి ఏమైనా ప్రశ్నించారనుకోండి, ఆ ప్రశ్నిస్తే
అతను సమాధానం చెప్పలేడు. వీడెవడు? అసంప్రజ్ఞాత సమాజం. వీడికి తెలివి బయటికి పనిచేయదు, లోపలికే పనిచేస్తుంది. అంటే మామూలుగా వ్యవహారగతమైన అంశాలకి పెద్దగా పనికిరాడు వీడు. అంటే 10% సగుణం, 90% నిర్గుణం. అంటే సగుణానికి సంబంధించిన అంశాలను అడిగినా నిర్గుణ స్థితి నుంచి సమాధానం చెప్తాడు. వ్యవహారానికి సంబంధించిన అంశాలను అడిగితే వేదాంతం చెప్తాడు. వేదాంత పద్ధతిగానే సమాధానం చెప్తాడు. ఆత్మవిచారణ, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్టకు సంబంధించిన వాక్యాలతోనే వ్యవహారాన్ని సమర్థింపజేస్తాడు. వీడికి మామూలుగా అందరిలాగా లౌకికులలాగా మాట్లాడడం రాదు, వ్యవహరించడం రాదు. అలా వ్యవహరించాలంటే వీడి వల్ల కాదు. అంటే వీడి దగ్గరికి వెళ్ళి ఇది లాభమా నష్టమా, ఇది అమ్మమంటావా కొనమంటావా అన్నావు, లాభంలా. వీడు వ్యాపారానికి పనికిరాడు. ఇలాంటి వాడిని పట్టుకెళ్ళి, నాలాంటి వాడిని పట్టుకెళ్ళి ఇప్పుడు ఏ బంగారం వ్యాపారంలోనో వజ్రాల వ్యాపారంలో కూర్చోబెట్టారనుకోండి, ఒక్క రోజుకే ప్రపంచం అంతా నష్టపోతుంది. ఎందుకని? పెద్దగా విలువ గుర్తించలేడు కాబట్టి. భౌతికమైన వస్తువుల యొక్క, భౌతికమైన అంశాల యొక్క, లౌకికమైన అంశాల యొక్క విలువను గుర్తుపట్టలేరు అన్నమాట. ఎందుకని? వీడు తెలివి ఉంది, తెలివి లేదని కాదు, అసాధారణమైన తెలివితేటలు ఉంటాయి, ధారణాశక్తి అసాధారణంగా ఉంటుంది. కానీ తెలివి ఎక్కడ పనిచేస్తుంది ఇప్పుడు అంటే నిర్గుణంలో పనిచేస్తూ ఉంటుంది, సగుణంలో పనిచేయదు. ఒక్కొక్కప్పుడు మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఎందుకని? లౌకికంలో, సగుణంలో మానవ సంబంధాలలో రియాక్ట్ అయినట్టుగా వీడు రియాక్ట్ అవ్వడు, నిర్గుణంతో రియాక్ట్ అవుతుంటాడు. అవుతాడు, వీడిలో కూడా రియాక్షన్ ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుంది అంటే నిర్గుణంలో ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట వీళ్ళతో. ఎందుకనంటే వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు. 10% సగుణం అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది, పనిచేసినప్పుడు ఒకలాగా ఉంటాడు. అది పనిచేయనప్పుడు 90% నిర్గుణం పనిచేస్తూ ఉంటుంది, అప్పుడు ఒకలాగా ఉంటాడు. సరే, ఏమండి ఆత్మకి ఇలాగా శాతాలు లెక్కెట్టవచ్చా? అది 100% నిర్గుణం కదా. ఎలా 100% నిర్గుణం? సూర్యుని వలె. సూర్యుడు ప్రకాశించడమే దాని పని, చైతన్యానికి ప్రకాశించడమే దాని పని, జ్ఞానానికి ప్రకాశించడమే దాని పని, ఆనందానికి కూడా ప్రకాశించడమే దాని పని. అంటే గాఢ నిద్రావస్థలో మనం చీకటిలో మునిగిపోయి ఆనందాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి అది ఆనందమయ కోశం. అదే గాఢ నిద్రావస్థని ప్రకాశ స్థితిలో గనక అనుభవిస్తే అప్పుడేమైంది? నిర్గుణం. ఎక్కడెక్కడైతే ప్రకాశమే ప్రధానంగా ఉందో ఆ ప్రకాశం నేనే అన్నాడు పరమాత్మ. ఇప్పుడు అంతటా ఉన్న ప్రకాశాన్ని లోపల బయట అన్న తేడా లేకుండా కేవల ప్రకాశాన్ని మాత్రమే గుర్తించేటటువంటి వాడిని ఏమన్నాం? నిర్గుణుడు, ఆత్మనిష్ఠుడు అన్న. ఇప్పుడు వీడు వ్యవహారానికి పనికొస్తాడా? పనికిరాడా? వీడు యూజ్లెస్ ఫెలో, వ్యర్థుడు. అయం వ్యర్థ బాహ్య కోపీన భవతి. ఎందుకని? వీడికి అంతా తెలివి అక్కడ పనిచేస్తూ ఉంటుంది, ఆకాశంలో పనిచేస్తుంది, ఆకాశం అవతల పనిచేస్తుంది, కిందకి దిగిరాదు, గగన సదృశంలాగా ఉంటాడు వీడు. ఈ గగన సదృశంగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి కృష్ణానది బెటరా, గంగానది బెటరా, మునగమంటారా వద్దంటారా, తీర్థయాత్రకి వెళ్ళమంటారా వద్దంటారా, దర్శనం చేయమంటారా మానమంటారా, ప్రసాదం పుచ్చుకోమంటారా వద్దంటారా అని సదాచారానికి సంబంధించిన అంశాలు అడిగినా ఎక్కడ చెప్తాడు సమాధానం? గగన సదృశం, ఇలా ఆన్సర్ చెప్తాడు. ఇప్పుడు వీడు విపరీతవాదిగా కనబడతాడు. ఎవరికి? కర్మ పరంపర, కర్మ యోగం లేదు, కర్మకాండ నిర్వహించే వాళ్ళందరికీ ఈ నిర్గుణం విషం వలె కనబడుతుంది.
ఎందుకని? సగుణం ఉంటేనే కర్మకాండ, సగుణం లేకపోతే కర్మకాండ లేదు. నిర్గుణ స్థితిలో ఉన్నవాడు ఒక శవ యాత్రలో పాల్గొన్నాడు. ఎవరో చనిపోయారు, వెళ్ళాడు, ఆ అంత్యేష్టి నిర్వహణలో పాల్గొన్నాడు, వచ్చాడు, స్నానం చేశాడు, అయిపోయి. మీరు అంత్యేష్టి నిర్వహణకు వెళ్ళొచ్చారు, మీకు దగ్గరి బంధువు ఆయన, మీరు 13 రోజులు మైల పాటించాలి, అది ఇదేని ఎవరన్నా ఏదైనా చెప్పారు, ఏమంటాడు? శ్మశానంలో ఈశ్వర దర్శనం కదా జరిగింది. శ్మశానంలో ఈశ్వర దర్శనం పొందినటువంటి వాడు మరి పవిత్రుడా అపవిత్రుడా అని అడుగుతాడు. లౌకికుడు ఏం చూశాడు? మానవ సంబంధాల మధ్యలో ఉన్నటువంటి అంశాలనే పరిగణలో తీసుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. నిర్గుణం అనేటటువంటిది సర్వత్రా ఈశ్వర దర్శనం చేయగలిగేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి. సర్వే సర్వత్రా ఈశ్వరుణ్ణి చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి ఒకే ఒక లక్షణం నిర్గుణం. వాడు అందరిలో ఈశ్వరుని చూడగలుగుతాడు, అంతటా ఈశ్వరుని చూస్తాడు. ఆ ఈశ్వరుణ్ణి నిర్గుణుడుగా చూస్తాడు, ప్రకాశంగా చూస్తాడు, చైతన్యంగా చూస్తాడు, జ్ఞానంగా చూస్తాడు, భ్రాంతిరహితంగా చూస్తాడు. జాగ్రత్తగా ఇలా ఈశ్వర లక్షణంలో మొదటి లక్షణమైనటువంటి జ్ఞానంలో మొదటి లక్షణమైనటువంటి స్వరూప జ్ఞానంలో మొదటి లక్షణమైనటువంటి ఈ నిర్గుణాన్ని జ్ఞాన యోగ మార్గంలో ప్రతి ఒక్కరూ స్వానుభవంలో తప్పక 100కి 100% సంపాదించాలి. సాధన పూర్వకంగా సంపాదించాలి. అన్ని సాధనలు చేసి సంపాదించాలి. ఇప్పుడు మళ్ళా చదవండి శ్లోకం. సరేనండి. నిర్గుణో నిష్క్రియో నిత్యః అక్కడ కాదు పరిగెట్టకు. నిర్గుణో నిష్క్రియో నిత్యః. ఇప్పుడు ఒక లక్షణాన్ని చూసాం మనం. ఈ ఒక లక్షణాన్ని వెంటనే పక్కన ఇంకా 2 లక్షణాలు వేశారు. చూడండి, ఏమండి నాకు గుణాతీతం అయ్యానని, నిర్గుణం అయ్యానని నాకు ఎట్లా తెలుస్తుంది? సమస్య అది కదా. సగుణం అంటే బాగా అర్థమైపోయింది. ఎందుకని? అయితే పిడకలు చేయడం అన్నా ఉంటుంది, లేకపోతే పిడకలు చేయడం మానేయడం అయినా ఉంటుంది. ఎందుకని? గాఢ నిద్రావస్థలో ఏ పిడకలు చేయలేడు, మెలకువలోనూ కళలోనూ తప్పక పిడకలు చేస్తాడు. పిడకలు చేయడం ఎప్పుడైనా చూసారా? ఇట్ ఈజ్ అన్ ఆర్ట్, నాట్ ఎ సింపుల్ డ్యూటీ. మామూలు వాళ్ళని పిడకలు కొట్టమంటే వాడి వల్ల కాదు, చస్తే పిడక రాదు బయటికి. అది బాగా ప్రాక్టీస్ ఉండాలండి. మీకు కావాలంటే ఎవరైనా గ్రామానికి వెళ్ళి చూడండి. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. అమెజాన్లో కొనుక్కుంటాడు ఆవు పిడకలు. ఇది వీడికి మాత్రం తెలిసింది అంతే. అంతకుమించి వీడికి అంతకుమించి పరిజ్ఞానం లేదు. కానీ ఆ పిడక తయారు చేయాలంటే చాలా ఆర్ట్ ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ ఏదైనా సరే నువ్వు తయారు చేసిందే పిడకేనండి. అల్టిమేట్గా మనం చెప్పడం ఉద్దేశం అది. ఈ ఆవు పిడకలు, ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలతో తయారైనటువంటిదే విభూతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా తయారైన దాన్ని ఎక్కడో పట్టుకొస్తే లాభం లేదు. అంటే శ్మశానంలో దొరికే విభూతి కేవలం ఈశ్వరార్చనకే పనికొస్తుంది, మానవులు పెట్టుకోవడానికి పనికిరాదు. రెండవ విభూతి ఉంది. అదేమిటి? యజ్ఞం. యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తారు. ఆ పూర్ణాహుతి తర్వాత పూర్ణాహుతి ప్రసాదం ఇస్తారు. అది కూడా విభూదే. యజ్ఞ ప్రసాదం అది కూడా విభూదే. ఇది మానవులందరూ ధరించవచ్చు, స్త్రీ పురుష భేదం లేకుండా ధరించవచ్చు. ఇక మూడో విభూతి ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలు, యజ్ఞ హోమ ద్రవ్యాలు అన్నింటితో కలిపి ఆవు పిడకలతోటి ప్రత్యేకంగా విభూతి తయారు చేస్తారు. ఈ విభూతిని కూడా అందరూ ధరించవచ్చు. సరే, పిడకలు ఎందుకోసం అయ్యా అంటే విభూతి కోసం తయారు చేసేటటువంటి సాంప్రదాయం మనది. తదుపరి అవే పిడకలు ఎక్కువైపోయి వాటినే వంట చెరకుగా వాడేటువంటి పరిస్థితికి రెండవ మెట్టుకు దిగజారాం. ఇంకా మూడవ మెట్టు, ఆ పిడకల్ని అనేక రకాల వాటికి వాడుతున్నాం. అంత్యేష్టిలో కూడా మొహం మీద పిడకలు పెడతారు. ఇది మూడవ ఉపయోగం. సరే, ఏదైనా ఆచారంలో వీటి పాత్ర వీటికి ఉన్నది. హోమాలు, యజ్ఞాలు, యాగాలు వాటిలో కూడా వీటిని వాడతారు.
సరే, సదాచారానికి వాడతారు. కర్మకాండలో వీటన్నిటికీ ప్రాధాన్యత ఉంది. ఏ కర్మ చేసినా అది సగుణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్త, కర్మ, క్రియ అన్న త్రిపుటి గుణధర్మంతోనే ముడిపడింది. ఏమండి నిర్గుణం అనగానే నిష్క్రియ. వెంటనే రెండవ లక్షణం ఏం చెప్పాడు? నిష్క్రియ. ఏమండి నిష్క్రియ? శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం చేశాడు అన్నాం అనుకోండి. ఆయన ఏమంటాడు? నేను చేయలేదు. చేశాడా చేయలేదా? శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే మహాభారత యుద్ధం ఎట్లా జరిగింది అసలు? ఆయన యుద్ధం చేయను మర్రో అన్న దగ్గర నుంచి యుద్ధం ముగిసిపోయే వరకు ఈయనే ఉన్నాడు. అర్జున విషాద యోగం దగ్గర నుంచి మొదలు పెడితే 18 రోజుల యుద్ధం పరిసమాప్తమయ్యే వరకు అంతటా పరమాత్మే కనబడతాడు మనకి. కానీ ఏమన్నాడు? నేను యుద్ధం చేయనయ్యా బాబు, ఆయుధముంధరించ అని నెయ్యముగా ఒక పక్క ఊరకే మాట సాయము చేయువాడ. ఏం చెప్పాడండి తెలివిగా? నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను, కానీ నువ్వు అడిగినప్పుడు మాత్రం సలహా చెప్తా, మాట సాయం చేస్తా అన్నాడు. నువ్వు యుద్ధం చేసినట్ట చేయనట్ట? చేసి చెయ్యని వాడయ్యాడు, విని వినని వాడయ్యాడు, కని కనని వాడయ్యాడు. అకర్త, అతడకర్త. అంటే నిర్గుణం అంటే అర్థం ఏమిటి? ఇలా ఉండాలి, అతడకర్త. సంసార భారం అంతా మోసినట్టే కనబడతాడు, నట్టే. ఈ సృష్టి భారాన్నంతా ఈశ్వరుడు మోసినట్టే కనబడుతున్నాడు. కానీ ఈశ్వరుడికి ఒక్క బొట్టు నీళ్లు కూడా అంటలేదు. ప్రపంచంలో ఉన్న గంగాజలం అంతా తెచ్చి ఈశ్వరుడి మీద పోసేస్తాం. ఈ సత్యం మనకి గంగా నది ఒడ్డును నిరూపితం అవుతుంది. అందుకని కాశికాపురిని మోక్షపురి అంటారు అనమాట. అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడో కాశీ విశ్వనాథుడి దాకా తీసుకెళ్ళి గంగా నదిని తీసుకెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. అక్కడ అది కాదు విషయం. గంగా నది ఒడ్డునే శివలింగాలు ఉంటాయి. ఎవరు అభిషేకం చేయక్కర్లా, గంగా నదే స్వయంగా అభిషేకం చేస్తూ ఉంటుంది. అంత పెద్ద గంగా నది స్వయంగా అభిషేకం చేసిన ఒక్క బొట్టు నీళ్లు కూడా ఆ శివలింగం మీద నిలబడవు. సగుణమా నిర్గుణమా? అభిషేకం జరిగిందా జరగలేదా? చేశారా చేయలేదా? ఏమిటో అంతా క్వశ్చనే. అంతా క్వశ్చనేనా? అంతా ఆన్సరేనా? నిర్గుణం, నిష్క్రియ. ప్రశ్నలే లేవు, అన్ని సమాధానాలే. ఎన్నో సమాధానాలు వాడి దగ్గర. అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి వాడి దగ్గర 2 సమాధానాలు ఉన్నాయి. ఆ 2 సమాధానాలతోటి జననం నుంచి మరణం వరకు, సృష్టి నుంచి లయం వరకు అన్నీ సమాధాన పడిపోతాయి. అన్ని ప్రశ్నలు సమాధాన పడిపోతాయి. అసలు ఈ ప్రశ్న సమాధాన పడదనేది లేదు. ఏమిటా 2 సమాధానాలు? నిర్గుణం, నిష్క్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ జీవితం మొత్తం మీద వచ్చే అన్ని ప్రశ్నలకి ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి ఈ 2 మాటలతో, ఈ 2 లక్షణాలతో, ఈ 2 అనుభవాలతో అన్నీ సమాధానం పడిపోతాయి. అసలు వాడికి ప్రశ్నే మిగలదు. అడగడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగాలండి. ఏం అడగాలి ఇప్పుడు? అడగాలంటే ఎందులోకి దిగి రావాలి? నిష్క్రియ నుంచి సక్రియాత్మకం అవ్వాలి. అయితేనే అవను అడగగలడు, లేకపోతే అడగలేడు. నిర్గుణం నుంచి సగుణం అవ్వాలి, అయితేనే అవను అడగగలడు, లేకపోతే అడగలేడు. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మౌనంగా కూర్చోవడమే. గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకునే పనిలో పడ్డాడు.
గురువు గారి మౌనం అర్థం కావాలంటే ఇప్పుడు నీకేం ఉండాలి? శిష్యుడికి నిర్గుణుడై ఉండాలి, నిష్క్రియుడై ఉండాలి. అతడు అకర్త అన్నటువంటి నిర్ణయాన్ని స్వానుభవంలో పొందిన వాడే ఉండాలి. వీడికి మహావాక్యోపదేశం చేయవచ్చు. వీడు అర్హుడు. అర్థమైందా? మళ్ళా చదవండి ఇప్పుడు శ్లోకం. నిర్గుణో నిష్క్రియో నిత్యః. ఆగక్కడ మూడో మాట ఏం చెప్పాడు ఇప్పుడు? నిత్యః. నిత్య. నిత్య అంటే ఎవరు? నిత్యుడు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒక్కడే నిత్యుడు, ప్రకృతి అనిత్యం. అంటే మొదటి వివేకం ప్రారంభమైంది, నిత్యానిత్య వస్తు వివేకం స్థిరమైంది. ఈ రెండింటి ద్వారా నిర్గుణం నిష్క్రియ అన్నది ఎవరికైతే అనుభవానికి వచ్చిందో, వాడు లేకుండానే అన్ని పనులు చేయడం ఎవరికైతే వచ్చిందో, కర్త లేకుండానే కర్మ చేయడం ఎవరికైతే వచ్చిందో, వాడికి నిత్యానిత్య వస్తు వివేకం ఉన్నట్టు. వాడికి అనిత్యం తొలగిపోయింది. ఇప్పుడుగా వాడికి అనిత్యం అనేదే లేదు. ఈ సృష్టి మొత్తం మీద వాడికి అనిత్యం అనేది కనబట్టలేదు. అంతటా నిత్యమే కనబడుతుంది. ఆ నిత్యం ఏమిటి? ఆత్మ, ఈశ్వరుడు. జగత్తు దృష్ట్యా కనబడుతున్నప్పుడు అది ఈశ్వరుడని పిలువబడుతుంది. సృష్టి దృష్ట్యా కనబడుతున్నప్పుడు అది ఈశ్వరుడని పిలువబడుతుంది. పంచభూతాత్మకంగా కనబడుతున్నప్పుడు అది ఈశ్వరుడని పిలువబడుతుంది. సరే, కాసేపు విజ్ఞాన శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళేమన్నారు? నేచర్ అండి అంతా కారణం. ఎవరు అంటే నేచర్. ఒక చెట్టు పూత పూసింది, మామిడి చెట్టు ఉంది, దానికి పూత వచ్చింది, న్యాచురల్గా జరిగింది. సరే, దానికి న్యాచురల్గా కాయలు వచ్చినాయి, న్యాచురల్గా పండ్లు వచ్చినాయి, న్యాచురల్గా ఎండిపోయినాయి, న్యాచురల్గా నేల మీద పడ్డాయి, న్యాచురల్గా మళ్ళీ ఆ విత్తనాలు భూమిలోకి పోయినాయి, న్యాచురల్గా మళ్ళా మొక్కలు వచ్చినాయి. ఈ మొత్తం ప్రక్రియకి కారణం ఎవరు అని అడిగాం. కారణం నేచర్, ప్రకృతి అన్నాడు ఆధునిక శాస్త్రవేత్త, ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త. ఇందులో వేరే వాడి ప్రమేయం ఏమీ లేదండి, అంతా నార్మల్గా జరిగిపోతుంది. పంచభూతాలు వాటి పనులు వాటి చేసినాయి, సూర్యుడు ఆయన పని ఆయన చేశాడు, చెట్టు ఎదగాలి ఎదిగింది, పుష్పించాలి పుష్పించింది, ఫలించాలి ఫలించింది, పరిపక్వం అవ్వాలి పండాలి పండింది, పండిన పండు ఎండాలి ఎండింది, నేల రాలాలి నేల రాలింది, మొక్కెత్తాలి మళ్ళా మొలకెత్తాలి మొలకెత్తిందండి. ఇందులో ఎవరి ప్రమేయం లేదండి. అసలు నాకు వేరే వాడి ప్రమేయం ఉన్నట్టే కనబట్టలేదండి అన్నాడు. ఎవరు? ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త. సరే, వేదాంతం దీన్ని కూడా ఒప్పుకుంది. ఉత్తర మీమాంసా దర్శనంలో ఉన్న విశేషం ఏమిటంటే, ఎగ్జాక్ట్లీ యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్, బట్ యు ఆర్ 10% రైట్. యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్, నో డౌట్. నీ కళ్ళకు కనబడుతున్నటువంటిది సత్యమే, నీ ఇంద్రియాలకు అనుభూతం అవుతున్నది సత్యమే, ఎవరు కాదన్నారు, నో డౌట్. కానీ అది 10% సత్యం. ఈ 10% సత్యం ఏమిటండి బాబు? సత్యం అంటే ఎక్కడైనా 100% సత్యం ఉంటుంది, కానీ ఈ 10% సత్యం ఏమిటి అంటే, పరిణామం చెందుతున్న దానిని మాత్రమే నువ్వు చూస్తున్నావు కాబట్టి, పరిణామం చెందుతున్నది మాత్రమే నువ్వు తెలుసుకోగలిగినంత వరకు నువ్వు 10% సత్యం. అంటే 90% పరిణామం చెందకుండా ఉంది. పరిణామం చెందుతున్నట్టు కనబడుతున్న ప్రతిదాని వెనుక 90% పరిణామం చెందనటువంటిది ఒకటి ఉంది. దాన్ని నువ్వు తెలుసుకోగలిగిన నాడు నువ్వు సత్యదర్శనం చేసినవాడు. దాన్ని తెలుసుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం సత్యాన్వేషణ. దాన్ని పరిశోధన చేయడానికి నువ్వు పడ్డ కష్టం సత్యశోధన. దాన్ని తెలుసుకున్న నాడు సత్య దర్శనం. సో మహానుభావులందరూ ఏం చేశారయ్యా? మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమండి,
మీరు మీ జీవితంలో చాలా చాలా పెద్ద పెద్ద పనులు, చాలా చాలా ప్రభావశీలమైన పనులు, దరిదాపు భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి 40 కోట్ల మంది ప్రజానీకం మీద ప్రభావితమైనటువంటి ఏకైక వ్యక్తి మీరేనండి. మీ అంతటి వాడిని ప్రస్తుతం గ్లోబ్లో ఒకరిని కూడా చూడవచ్చు, మరొకరిని చూపెట్టమంటే ఎవడు కనబట్టలేదండి. మీరు ఎంతకాలం చేసినటువంటి ఈ పనికి మీరేం చెప్తారు అని అన్నాడు. మరేం చెప్పారు? నేనేం చేయలేదు బాబు, సత్యాన్వేషణ, సత్య శోధన, సత్య దర్శనం, ఇంతే. నా జీవితం మొత్తాన్ని 3 మాటల్లో చెప్పమంటే మహాత్మా గాంధీ గారు ఆయన గురించి ఏం చెప్పుకున్నారు అంటే, సత్యాన్వేషణ చేశాను, సత్య శోధన చేశాను, సత్య దర్శనాన్ని పొందాను. ఫినిష్డ్, అంతే, అయిపోయింది. ఇదేంటండి? చిన్న చిన్న పనులు చేసి, ఏమిటి, సాధారణంగా మనం ఇళ్లలో చాలా చిన్న చిన్న పనులు చేస్తుంటామా లేదా? ఆ చిన్న చిన్న పనులు చేసి ఏం చేస్తాం? అబ్బో అసలు మేమండి ఇవాళ ఎంత కష్టపడ్డాం అనుకుంటున్నారు, ఇవాళ నేను నానా కష్టాలు పడాల్సి వచ్చిందండి బాబు, చాలా కష్టపడితే కానీ ఈ పని అవ్వలేదు అంట. పిల్లల్ని పెంచడం కష్టమా సులభమా? అబ్బో చాలా కష్టం అండి బాబు, అందులో మగపిల్లల్ని పెంచడం మరీ కష్టం అండి బాబు. ఆడపిల్లలు అయితే కొద్దిగా మాట వింటారు కానీ మగపిల్లలు పెద్దగా మాట వినరు, వాళ్ళని పెంచడం మరీ కష్టం అంటారు. ఇక మన కష్టాల పరంపర గురించి అడిగితే అంతా ఇంత కాదు, చాంతాడంత తయారవుతుంది. కొల్లేరు చుట్టడానికి సరిపోయినంత చాంతాడంత అవుతుంది. ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమి లేదు. దీనికి అంతటికీ కలిపి ఏమని పేరు పెట్టాము ఇప్పుడు? సత్యాన్వేషణ, సత్యశోధన. ఎండ్ రిజల్ట్ ఏమిటి? సత్యదర్శనం. ఏమంటే మరి మీ జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి కదా, చాలా సందేహాలు ఇప్పుడు రాలేదు. సందేహాలు వచ్చినప్పుడల్లా మీరు ఎవరిని అడిగారండి అని మహాత్మా గాంధీ గారిని అడిగారు. అడగడానికి ఎవరు దొరకలేదండి. భగవద్గీత పుస్తకాన్ని అడిగాను, అందుకని చేతిలో భగవద్గీత పట్టుకున్నాను. నా కష్టం సందేహం వచ్చినప్పుడల్లా భగవద్గీత చదివేవాడిని. ఎక్కడో ఒక చోట పరమాత్మ చెప్పినటువంటి, వేదవ్యాసుడు చెప్పినటువంటి మాటలు నాలో ఆ స్ఫూర్తిని కలిగించినవి, ఆ సత్య దర్శన స్థితిని కలిగించినవి. వాట్ టు డూ అని నాకు కూడా చాలా సార్లు ప్రశ్న వచ్చింది. ఏం చెయ్యాలి ఇప్పుడు నేను? అవునా కాదా, అవుననాలా కాదనాలా, చాలా డోలాయమాన పరిస్థితులు. కానీ స్టిక్ టు మై గన్, నేను అనుకున్న సిద్ధాంతానికి, నేను అనుకున్న ఆచరణకి నేను కట్టుబడి ఉండటం వలన సమాజంలో చాలా కష్ట నష్టాలు, ఒడిదుడుకులు వచ్చి ఉండవచ్చు. అది ఆనాటికి సంబద్ధమో అసంబద్ధమో కూడా అయి ఉండవచ్చు. ఏంటి గాంధీ గారు ఇలా చేశారని తర్వాత కాలంలో ప్రజలందరూ కూడా విమర్శించవచ్చు. కానీ నేను మాత్రం నా సత్యాన్వేషణకు, నా సత్య శోధనకు, నా సత్య దర్శనానికి, భగవద్గీతకి కట్టుబడ్డాను నేను, అంతే అన్నాడు ఆయన. ఇది వారి గురించి వారు చెప్పుకున్న మాటలు. దీని గురించి విస్తారంగా మీకు కావాలంటే గోపాలకృష్ణ గారిని అడిగితే చెప్తారు. ఆయన అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్లో ఎన్జిఓలో ఉన్నారు కాబట్టి. సరే, ఏదేమైనప్పటికీ ఈ మాటలు ఎందుకు ఇక్కడ చెప్పవలసి వచ్చిందంటే, నిత్యము అన్నది నీకు తెలియాలి అంటే పరిణామం చెందేది నేను కాదు. ఏదైనా సరే అది పరిణామం చెందుతుంది అనుకోండి, అది నేను కాదు అని నిరసించినటువంటి వాడే నిత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. అనిత్యము అంటే పరిణామం చెందేది, నిత్యము అంటే పరిణామం చెందనిది. ఆత్మ యొక్క మొదటి 3 లక్షణాలని నిర్దుష్టంగా, సప్రమాణికంగా, స్వానుభవంగా అందిస్తున్నారు. నిర్గుణము, నిష్క్రియ, నిత్యం. ఆత్మ ఏమైనా చేస్తుందా? ఏమీ చేయదు. ఆత్మ ఏమైనా మారుతుందా? ఏమీ మారదు. ఆత్మకేమైనా భావం ఉందే? అభావం. సో మొదట ఏమవ్వాలి? అభావం. అభావం తర్వాత నిష్క్రియ, నిష్క్రియ తర్వాత నిత్యం. అంటే అర్థం ఏంటి? అభావంగా ఉండాలి, చేసి చెయ్యని వాడుగా ఉండాలి, పరిణామం చెందని వాడుగా ఉండాలి. మామూలు మాటల్లో చెప్పుకుంటే
అభావంగా ఉండాలి, అభావానికి సాక్షిగా ఉండాలి, అది నిర్గుణం. చేసి చెయ్యని వాడుగా ఉండాలి, అది నిష్క్రియ. అకర్తగా ఉండాలి. మూడో మెట్టేమిటి? సమస్తము పరిణామ సహితమే. ఏ సమస్తము? ఈ సమస్తం అన్నమాట చాలా దూరం ఉందండోయ్. సర్వము పరిణామ సహితమే. పిండాండమైన, బ్రహ్మాండమైన, ఆఖరికి విశ్వాండమైనా సరే సర్వం కిందకే వచ్చేస్తుంది. ఈ సర్వము పరిణామ సహితమే. దేశకాలాదులనే ఆవరణ ఎక్కడైతే ఉంటుందో అదంతా పరిణామ సహితమే, పరిణామరహితం కాదు. పరిణామరహితమేదో అది నిత్యము. ఇలా జాగ్రత్తగా కదులుతున్న దాంట్లో కదలని దానిని, పరిణమిస్తున్న దాంట్లో పరిణమించని దానిని, సక్రియాత్మకమైన దాంట్లో నిష్క్రియాత్మకమైన దాన్ని, సగుణాత్మకమైన దాంట్లో నిర్గుణాన్ని చూడగలిగే, పట్టగలిగే, నిర్ణయించగలిగేటటువంటి బుద్ధిశక్తి కలిగినటువంటి వాడికి ఆత్మదర్శనం, ఆత్మనిష్ట. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.